వచ్చే ఆదివారం ఎదురు చూడడంలో ఒక స్త్రీ ఓడిపోయింది. ఎవరు ఆ స్త్రీ? ఎందుకు దేవుణ్ణి విశ్వసించలా? ఎందుకు అనుమానాన్ని కనపరిచింది? అనుమానంతో ఏ తొందరపాటు నిర్ణయం తీసుకుంది? ఆ తొందరపాటు నిర్ణయం ఎటువంటి ప్రమాదాన్ని తీసుకొచ్చింది? ఆ ప్రమాదం 2000 సంవత్సరాల తర్వాత కూడా ఎలా అనేక మంది జీవితాలను బలి తీసుకుంటుంది. బహుశక్తివంతమైన సందేశం వచ్చే ఆదివారం మీరు వినబోతున్నారు, కాబట్టి మిస్ కాకండి. మీ ఓటమి ముగింపు కాదు. దేవుడు మీకోసం శ్రేష్టమైన జీవితాన్ని దాచిపెట్టాడు. ఆ జీవితాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం దేవుని వైపు తిరగాలి, దేవుని మీద ఆధారపడాలి. బహుశక్తివంతమైన సందేశం వచ్చే ఆదివారం అందించబోతున్నాను, కాబట్టి ఏ ఒక్కరు మిస్ కాకండి. ప్రతి ఆదివారం యథావిధిగా 4 ఆరాధనలు, ఉదయం 6 గంటలకు, 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు. కర్నూలులో 4వ ఆరాధన ప్రారంభించాం. అది ఎస్టీబీసీ డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి హాల్లో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు తప్పక పాల్పంచుకోండి. అలాగే ప్రతి శుక్రవారము అదే ఎస్టీబీసీ గ్రౌండ్లో ఉన్న హాల్లో ఉపవాస ప్రార్థన కూడా కర్నూలులో జరుగుతుంది. కనుక ఇక్కడ నుంచి ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా మీరు పాల్పంచుకోండి. జరిగేటటువంటి ఆరాధనకు మీ స్నేహితులను, బంధువులను, విత్ ఇన్ ద సిటీలో ఉన్న వారందరినీ ప్రేమతో వారిని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నారు.